గురించి కానీ గుడివాడ ప్రజల గురించి కానీ ఒక్క రోజన్నా నువ్వు ఒక్క నిమిషమైనా ప్రజల గురించి ఆలోచించావా? లేదే. ఈ రోజున తగుదనమ్మా అంటూ వచ్చి ఇలా రక్తాన్ని పీల్చినట్టు పీల్చేసుకుని వచ్చిన నువ్వా మాట్లాడేదని చెప్పి ప్రశ్నిస్తున్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నామినేషన్లో కానీ లేదా ఇంకో ఇతర అంశాల్లో కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అన్నీ కూడా ధ్రువపత్రాలన్నీ సమర్పించడం జరిగింది. ఆర్ఓని సాటిస్ఫై చేయడం జరిగింది. ఆర్ఓ గారు ఖచ్చితంగా దాన్ని అన్ని ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి దాన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని కూడా ఒక విషయం తంతు చేసి ప్రజల్ని ఓటర్లని తప్పుదారి పడదామనే ప్రయత్నాన్ని ఎప్పటికైనా మీడియా కూడా మేము దీని మీద అవసరమైతే డిఫర్మేషన్ వేసి అన్పాపులర్ చేయడానికి ఓటర్లను ప్రలోభపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్కి కూడా రేపే మేమందరం వెళ్ళి ఫిర్యాదు కూడా చేయదలుచుకున్నాం. తర్వాత దీని మీద డిఫర్మేషన్ కూడా వేస్తాం. కాబట్టి అటు అన్నింటినీ చట్టపరమైనటువంటి పోరాటం చేస్తాం. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం. చెప్పండి చెప్పండి ఏం చేశారు ఏంటి చెప్పండి. రీచ్ చేసింది మున్సిపల్ ఆఫీసు ఏదైతే పాత మున్సిపల్ ఆఫీస్ ఉందో దాన్ని లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న విషయంలో దానికి